జై శ్రీరామ్. విభీషణుడు రావణాసురునితో ఇలా అంటున్నాడు: రాజా, ఎటువంటి క్లిష్ట సమయాలలోనూ దూతలను చంపకూడదని పెద్దలు చెప్పినారు. ఈ వానరుడు నిస్సందేహంగా గొప్ప శత్రువే. రాక్షస వీరులను చంపివేసినాడు. సేనా నాయకులను సంహారం చేసినాడు. మంత్రిపుత్రులను హతమార్చినాడు. మన అక్షకుమారుని కూడా చంపివేసినాడు. ఇంత అంత అని నిర్ణయించనలవి కాని అప్రియమే చేసినాడు. అయినప్పటికీ దూతను చంపకూడదు. అది పెద్దల అభిప్రాయము. పెద్దలు దూతలకు అనేక విధములైన శిక్షలు చెప్పినారు. వాటిలో ఏదో ఒక విధమైన శిక్ష వేయవలెను కానీ చంపకూడదు. దూతకు అంగవికృతి చేయవచ్చును. కొరడాతో వ్రయ్యలుగా కొట్టి పంపించవచ్చును. తల గొరిగించవచ్చును. కాల్చి ముద్ర వేసి పంపవచ్చును. ఈ శిక్షలలో ఏదో ఒక శిక్ష విధించవచ్చును. కానీ దూతను చంపినట్లు ఎన్నడూ మనము ఎక్కడా వినలేదు. ఓ రాజా, నీవు ధర్మాలలో మంచి శిక్షణ పొందినవాడవు. మంచి చెడులు ఆలోచించి పనులు చేస్తూ ఉంటావు. నీవు కోపము వచ్చినందువలన ఇటువంటి పని చేయవద్దు. మహాధైర్యవంతులు కోపాన్ని అణుచుకుంటారు. ఓ వీరుడా, ధర్మ నిరూపణలో నీ అంతటి వాడు మరొకడు లేడు. నీవలే లౌకిక ఆచారాలు తెలిసినవాడెవడూ లేడు. నీ అంతగా శాస్త్రాలు చదివినవాడు కూడా లేడు. నీకు ఉన్న బుద్ధి కుశలత ఎవరికీ లేదు. సురాసురులలో నీకన్నా ఉత్తముడు మరొకడు లేడు. ఈ కపిని చంపడం వలన ఏ లాభమూ కనిపించడం లేదు. ఈ వానరుని ఇక్కడికి పంపించిన వాడను మనము వధించవలెను. వీడు చెడ్డవాడైనా మంచివాడైనా వీణ్ణి శత్రువులు పంపించారు. అందువల్ల వీడు పరాధీనుడు. వాళ్ళు చెప్పమన్న మాటలు వీడు మనకు చెబుతున్నాడు. అది వీడి తప్పు కాదు. కాబట్టి వీడిని చంపడము మంచిది కాదు. జై శ్రీరామ్.